హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫార్మ్ షర్ట్ కటింగ్ అయితే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఇక్కడ వచ్చేసరికి ఒక్క షర్ట్ పీస్ నాకు మీటర్ పావు వరకు వచ్చింది. మా పాప 4థ్ క్లాస్ కాబట్టి ఇంత అయితే వచ్చింది. మనకి యాక్చువల్‌గా షర్ట్ పన్నా అన్నది కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ప్రతీదీ ఇక్కడ షర్ట్ పీస్‌లోనే కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం చూసుకొనైతే కటింగ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మనకి క్లాత్ అన్నది సరిపోదు. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌నయితే కట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఓపెనింగ్స్ అన్నవి మన వైపుగా ఉండాలి. సో, ఎందుకంటే మనకిక్కడ ఫ్రంట్ సైడు బటన్స్ ఒస్తాయి. ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం ఓపెన్‌లో ఉంచుకోవాలి. చూడండి ఇలా ఒక ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత కింద వైపున హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా ఇలా స్ట్రెయిట్‌గా కటింగ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి స్ట్రెయిట్‌గా. ఇక్కడ షర్ట్ పీసు మనకి మల్టీ కలర్‌లో రావడం వల్ల ఏ మార్కర్‌తో మార్కింగ్ చేసినా సరే చాలా లైట్‌గానే వస్తుంది. మీకు కనిపించాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక 2, 3 మార్కర్స్ అయితే యూజ్ చేశాను. బట్ అయినా సరే అలా లైట్‌గానే కనిపిస్తుంది. మీరు నేను చెప్పే విధానాన్ని ఒక పేపర్ మీద దేని మీద నోట్ చేసుకోండి. నేను చెప్పడం అయితే క్లియర్‌గా చెప్తాను. బట్ ఇక్కడ మార్కింగ్స్ అన్నవి సరిగ్గా పడడం లేదు. అండ్ ఇటు సైడ్ కూడా మనం హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బట్ ఇక్కడ నాకు బానే ఉందనమాట. కింద వైపున మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా షర్ట్‌కి, అందుకోసం 1.5 ఇంచు వరకు కూడా మార్కింగ్ చేసి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ అలానే మనకి ఫ్రంట్ సైడు కాజాలు, బటన్స్ వస్తాయి కదా! దానికోసం 1.5 ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మరలా ఇంకో మార్కర్ చూస్తున్నాను. బాగా లైట్‌గా వస్తుందనేసి. సో, ఏ మార్కర్ అయినా సరే ఈ షర్ట్ మీద అదే విధంగా ఉంది. సో, మీకు కొంచెం లైట్‌గానే కనిపిస్తుంది కదా! అలా ఆ విధంగానే పడుతుంది. ఏ మార్కర్ యూజ్ చేసినా. ఇంక మరి ఆ మార్కర్‌తో కంటిన్యూ చేస్తున్నాను. మనకి ఫ్రంట్ సైడు బటన్స్ అండ్ అలానే కాజాలయితే వస్తాయి కదా! వాటి కోసం 1.5 ఇంచు వదులుకోవాలి. కిందన ఒక 1.5 అండ్ అలానే ఓపెనింగ్ సైడ్‌ని 1.5 ఇంచుకైతే మార్క్ చేశాను. ఇలా ఎల్ షేప్ అయితే వచ్చింది కదా మనకి. ఇప్పుడు షర్ట్ యొక్క హైట్ మనకి ఎంతుందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ నాకు 24 ఇంచీలనమాట. సో, 24 ఇంచీలకు గాను పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. కిందన మనం ఏదైతే ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేశామో, ఆ మార్కింగ్ దగ్గర నుండి కొలుచుకోవాలనమాట. ఆ మార్కింగ్ దగ్గరికి మనకి 24.5 ఇంచీలు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేను చూడండి కింద నుండి పై వైపుకి చూపిస్తున్నాను. కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుండి టేప్ అన్నది పెట్టుకున్నాను. ఆ చివరి వరకు 24.5 ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోండి హైట్. అంటే మీ షర్ట్ యొక్క హైట్ బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి హైట్. సో, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టోటల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికన్నా ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్‌ట్రా తీసుకోవాలి. అండ్ అలానే చెస్ట్ యొక్క లూజ్ ఎంతుందో దాంట్లో నాలుగో భాగం అయితే మనం తీసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ యాక్చువల్‌గా చెస్ట్ లూజ్ 26 ఇంచీలుంది. అందులో నాలుగో భాగం అంటే మనకి 6 ఇంచీలు అలా వస్తుంది కదా! సో, నేనిక్కడ ఫస్ట్ అయితే 6 ఇంచీలకి మార్కింగ్ చేశాను. కానీ ఏమైందో మళ్ళా చెప్తాను. అంటే మా పాప ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అయితే నేను తీసుకున్నాను. సో, ఆ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్‌తోని స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం షర్ట్‌కి ఎక్కువ ఖర్చులన్నవి పెట్టకూడదు. ఎందుకంటే ఉగ్గుల్లా వస్తాయన్నమాట ఎక్కువ ఖర్చులు పెట్టేస్తే. సో, అందుకోసం ఇక్కడ మనం ఎక్స్‌ట్రా ముప్పావు ఇంచు అంటే పావు తక్కువ ఒక 1 ఇంచ్‌కి పెట్టుకుంటే సరిపోతుంది. సో, పావు తక్కువ 1 ఇంచ్‌కి ఇలా ఖర్చు కోసం మార్కింగ్ చేసి అది కూడా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నాకెందుకో ఇక్కడ మెజర్‌మెంట్ అన్నది తక్కువ అనిపించిందనమాట. విడ్త్ అన్నది. సో, అందుకోసమనే మా పాప షర్ట్‌యి ఒకసారి కొలుచుకొని చూస్తున్నాను. ఇక్కడ మా పాపది ఫ్రంట్ సైడే ఓన్లీ 9 ఇంచీలయితే వచ్చింది. సో, ఇప్పుడు ఉన్న షర్ట్ కన్నా మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా ఉండాలి. షర్ట్ అన్నది కొంచెం లూజ్‌గానే ఉండాలి కదా! మరీ బాడీకి హగ్గింగ్‌లా ఉండకూడదు. సో, అందుకోసమనే మా పాప షర్ట్ ఇప్పుడు కొంచెం అలా ఉంది. నేను అందుకోసమని ఎక్స్‌ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని
ఇప్పుడు 9.5 ఇంచులకైతే మార్కింగ్ చేశాను. ఫస్ట్ మెజర్‌మెంట్ బట్టి తీసుకున్నా సరే నాకెందుకో పర్ఫెక్ట్ అనిపించలేదు. అందుకే మళ్ళీ ఒకసారి షర్ట్ యొక్క లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను నేనిక్కడ. సో, ఇప్పుడు షర్ట్ లూజ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అండ్ అలానే మనకి మెజర్‌మెంట్ ప్రకారం టోటల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచీలయితే వచ్చింది. మనకి హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు పోతుంది కదా! ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేనిక్కడ 14 ఇంచీలయితే తీసుకున్నాను. మనకిది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 7 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. అంటే 14లో హాఫ్ తీసుకోవాలి. అండ్ అలానే నెక్ వచ్చేసరికి నేను పావు తక్కువ 3 ఇంచీలయితే తీసుకున్నాను. అండ్ నెక్ డౌన్ 3 ఇంచీలయితే తీసుకున్నాను. ఇలా బాక్స్‌లా డ్రా చేసుకొని, ఇప్పుడు మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా! ఆ కర్వ్ స్కేల్‌తో రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ ఈ స్కేల్ లేదు అనుకుంటే జస్ట్ ఈ లైన్‌కి, ఆ లైన్‌కి టచ్ అయ్యేటట్లుగా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం నెక్, షోల్డర్ కలిపి 7 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఎంతైతే తీసుకుంటామో నెక్, షోల్డర్ కలిపి దానికన్నా ఒక 1 ఇంచ్ అన్నది మైనస్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 6.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎల్ షేప్‌నయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కర్వ్ స్కేల్‌తో అయితే డ్రా చేసుకోవాలి. కర్వ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు మార్కింగ్స్ అనేవి చాలా లైట్‌గా ఉన్నాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా మరొక వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఇక్కడ మనం చంక డౌన్ వైపు ఒక షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్‌కి అయితే డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవాలనమాట. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర నెక్ వైపు హైట్‌గా ఉంటుంది. షోల్డర్ వైపు కొంచెం ఫ్లాట్‌గా ఉంటుంది కదా! ఆ ఫ్లాట్ రావడం కోసం ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి. నెక్ దగ్గర నేను ఏ విధంగా కట్ చేశానో మొత్తం అంతా కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. యాక్చువల్‌గా కట్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. అంటే మిస్ అవ్వడం అంటే రికార్డ్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను చూసుకొని రికార్డ్ అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ మనం ఈ ఎక్స్‌ట్రా పీస్‌నైతే ఇలా ఫోల్డ్ చేసి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా! వీటినైతే పెట్టేసుకోండి. ఇక్కడ ఏమీ లేదు. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసేసాను అంతే. ఇవి మనకి బటన్స్‌కి అండ్ అలానే కాజాలకి వస్తుంది అని చెప్పాను కదా! సో, అవి ఫోల్డ్ చేసేసి నేను సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసామో దాని ఆపోజిట్‌లోని మనకి ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఆ ఫోల్డింగ్‌ని మన వైపుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఫ్రంట్ పార్ట్‌నయితే వేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్‌నేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అంతా కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకోండి. కానీ నెక్ వైపు మాత్రం స్ట్రెయిట్‌గానే ఉంచుకోండి. ఎందుకంటే నెక్ అయితే మనం అక్కడ ఏమీ కట్ చేయము. సో, ఇక్కడ ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి అంతే. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ కూడా అక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసేస్తాం. ఇక్కడ మారిందల్లా జస్ట్ మనం నెక్ దగ్గర ఏమి కూడా మార్కింగ్ చేయమంతే. ఇప్పుడు మొత్తం అంతా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కటింగ్ చేసుకోండి. షర్ట్‌ని మనం చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. బ్లౌజుల కన్నా, డ్రెస్సుల కన్నా షర్ట్ కటింగే ఈజీగా ఉంటుంది వస్తే. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున కూడా మనం మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవడమే. అంతే. మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అదే విధంగా నెక్ పైన మనకి బ్యాక్ నెక్ పైన మనం ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో దానికి నెక్ షేప్ అన్నది ఇస్తూ ఒక పీస్ అయితే కట్ చేయాల్సుంటుంది. సో, ఆ పీస్ కోసం 5 ఇంచీలయితే ఉండాలనమాట. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పోయినా మనకి ఒక 4 ఇంచీలు మిగిలేటట్లుగా చూసుకోవాలి. సో, ఇక్కడ క్లాత్‌కి అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసామనుకోండి, ఆ తర్వాత ఉన్న క్లాత్‌లో మనం కట్ చేసుకోవచ్చు అన్నట్లుగా నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను క్లాత్‌ని. ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఎగ్జాక్ట్‌గా కట్ చేయగలరు అంటే డైరెక్ట్‌గా క్లాత్ మీద కట్ చేయండి.
లేదు అంటే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని, తర్వాత ఇలా క్లాత్ మీద ఎంత వరకు సరిపోతుందో అంతవరకు మాత్రమే కట్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ మనం చాలా అడ్జస్టబుల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కిందన హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నాకు 4.5 ఇంచీలు ఎక్స్ట్రా 1 ఇంచ్‌కైతే మార్క్ చేసుకున్నాను. అండ్ అలానే ఆర్మ్ లూజ్ 9 ఇంచీలు. ఇక్కడ హ్యాండ్ డౌన్ మనం 3 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది షర్ట్ కాబట్టి. అండ్ అలానే ఖర్చు కోసం కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి హైట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఎందుకంటే కింద వైపున బోర్డర్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్వ్ స్కేల్‌తో ఇలా హ్యాండ్ షేప్‌నైతే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ పాయింట్ ఇస్తున్నాను. అండ్ అలానే మిడిల్‌లో కూడా ఒక టక్ పాయింట్ అయితే ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఓపెన్ చేసుకుంటే మనకి ఓపెన్ కాదులెండి. ఫోల్డింగ్ మీదే ఉంచండి. ఫోల్డింగ్ మీద ఉంచిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉన్నాం కదా బ్యాక్ పార్ట్‌ని, దాన్ని ఇలా పెట్టి ఎంతవరకు వచ్చిందో అన్నది చూసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హైట్ 5 ఇంచీలకైతే మార్కింగ్ చేస్తున్నాను. హైట్ 5 ఇంచీలకి మార్క్ చేసిన తర్వాత దీని యొక్క విడ్త్ కూడా మనం అది షర్ట్ ఆల్రెడీ మనం షర్ట్ పీస్ కట్ చేసి ఉన్నాం కదా! దాన్ని ఇలా డైరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక్కడ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే. ఇదే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీదగా కట్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ జస్ట్ షర్ట్‌ని కూడా ఇలా పెట్టుకొని ఆ షేప్ ఎలా ఉందో అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవడమే. అంతే. చాలా సులభంగా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రఫ్‌గా కొంచెం క్లాత్ అయితే కావాలి. కానీ ఇప్పుడు మనం ఎంతైతే కట్ చేసామో దానికన్నా కాస్త ఎక్స్‌ట్రా ఉన్నట్లుగా చూసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్కడ కూడా నాకు జాయింట్ పడకుండా ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకోసమని నేను షర్ట్‌కి అదే ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా! ఆ పీస్‌కైతే షేప్ ఇచ్చేయాలన్నమాట. నెక్ షేప్ ఇస్తే బ్యాక్ నెక్ షేప్ ఇస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మనం షోల్డర్ వైపు వచ్చేదానికి ఒక 1 ఇంచ్ అయితే డౌన్‌కి మార్క్ చేశాను. చూడండి ఇక్కడ నెక్ విడ్త్ అది ఇవన్నీ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ నెక్‌కి ఒక 1 ఇంచ్ వరకు డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం 1 ఇంచ్ డౌన్‌కి మార్క్ చేసాం కదా! అక్కడికి నెక్ దగ్గర నుండి ఆ మార్కింగ్‌కి ఇలా క్రాస్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నెక్ షేప్‌నైతే కట్ చేసేస్తున్నాను అంతే. ఇక్కడ మొత్తం మనకి షర్ట్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం పాకెట్ కట్ చేసుకోవాలి. పాకెట్ కటింగు, స్టిచ్చింగు, పాకెట్ కటింగు అండ్ అలానే స్టిచ్చింగు ఇవన్నీ కూడా షర్ట్ యొక్క స్టిచ్చింగ్‌లో చూపిస్తాను మీకు. ఇక్కడ క్లాత్ ఎక్కడైనా సరిపోతుందేమో అన్నది చూస్తున్నాను. బట్ ఎక్కడైనా సరే జాయింట్సే పడుతుంది గానీ నార్మల్‌గా సరిపోవడం లేదు. సో, అది ఒక జాయింట్ వేసి మనం స్టిచ్చింగ్‌లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాము. నెక్స్ట్ వీడియో అయితే షర్ట్ యొక్క స్టిచ్చింగ్ అన్నది మీ అందరికీ కూడా చూపిస్తాను. అంతవరకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ అలానే ఫాలో చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.